మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో చాలామంది టీత్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారండి. యంగ్గా ఉన్నప్పుడు టీత్ ఊడిపోతున్నాయని, గమ్స్ స్వెల్లింగ్ ఉందని, టీత్ గురించి అయితే ప్రత్యేకంగా న్యాచురల్ రెమెడీస్ అనేది చాలామంది, ఈవెన్ మా క్లినిక్ కూడా చాలామంది పిల్లల్ని తీసుకొస్తుంటారు, పెద్దవాళ్ళు వస్తుంటారు. సో ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి, టీత్ విపరీతమైన పెయిన్ ఉందని చెప్పేసి వస్తుంటారు. వీళ్ళకి అందరికీ న్యాచురల్ రెమెడీస్ మనం ఎలాంటి తీసుకోవచ్చు అండ్ అసలు ఈ ప్రాబ్లమ్సే రాకుండా మన టీత్ స్ట్రాంగ్గా ఉంచుకుంటూ అండ్ గమ్స్ స్ట్రాంగ్గా ఉండి టీత్ వైటిష్గా ఎలా ఉంచుకోవచ్చు అనే దాని గురించి నేను క్లుప్తంగా చెప్తాను. నేను ఒకటండి, మనకి టీత్ ప్రాబ్లం వచ్చింది అంటే డెఫినెట్గా 100% మనం వాటర్ సరిగా తాగట్లేదు. ఇది ప్రత్యేకంగా గమనించాలి. నోట్లో దుర్వాసన రావడం కానీ, టీత్ తొందరగా మనకి వైట్ కలర్, కొంతమంది తెల్లగా ఉండాల్సిన టీత్ కొద్దిగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్ షేడ్స్, ఎల్లో కలర్లో ఉండడం, కొంతమందికి డార్కిష్ గ్రీనిష్ కలర్లో కూడా ఉంటున్నాయి కొంతమందికి టీత్. ఇవన్నిటికీ మెయిన్ కారణం నీళ్లు సరిగా తాకపోతే మనకి యాసిడ్స్ ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి స్టమక్లో నుంచి, అవన్నీ మనకి టీత్ మనకి మనం ఏదైనా సరే యాసిడ్స్ మనకి రిఫ్లెక్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఈసోఫేగస్ నుంచి మౌత్కి వస్తాయి. అప్పుడు ఆ యాసిడ్స్ వల్ల మనకి మౌత్ అంతా పాడవడము, ఆ స్మెల్స్ రావడము, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాచిలాగా పట్టేస్తూ ఉంటుంటాయి అన్నమాట. సో కాబట్టి ఇది ప్రత్యేకంగా రావడానికి కారణం నీళ్లు సరిగా తాకపోవడం వల్ల. నేను అదే చెప్తుంటాను, ప్రతి ఒక్కరికి నీళ్లు మాత్రం మనం పొద్దున లేచిన తర్వాత 1 లీటర్ వాటర్ తాగేస్తాం మేడం, లేదంటే మేము డే మొత్తం 1.5 లీటర్ వాటర్ తాగేస్తాము, ఒకటేసారి తాగేస్తాము అంటుంటారు. అది అస్సలు చేయకూడదండి. మనం వాటర్ మాత్రం నేను చెప్పిన క్రమ పద్ధతిలో తీసుకుంటే టీత్ ప్రాబ్లమ్స్ 100% మనకి రావు. ఎలా అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 గంటల వరకు 1 లీటర్ ఫినిష్ చేయాలి. కొంతమంది లేచిన వెంటనే 1 లీటర్ తాగేసి ఇంకా ఈవినింగ్ వరకు కూడా కొద్దిగా ఏదో తాగుతారు, అసలు తాగని వాళ్ళు కూడా ఉంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. మనం ఒకటేసారి ఓవర్ బర్డెన్ ఇవ్వద్దు బాడీకి. మనం తాగాల్సింది కూడా మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేశాక ఒక 250 ml ఆ 300 ml గోరువెచ్చని వాటర్ కానీ, లేదంటే డీటాక్స్ వాటర్ ఏదైనా తీసుకోవాలి. దాని తర్వాత ఏదైనా జ్యూస్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా లైక్ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కుకుంబర్ కానీ జ్యూస్ తాగుతున్నప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అది కూడా వాటర్ కిందే, జ్యూస్ని కూడా వాటర్ కింద కన్సిడర్ చేస్తాం అలా కొద్దిగా. సో అలాగ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొద్ది వాటర్, అలా కొద్ది వాటర్ 11 o'clock వరకు 1 లీటర్ ఫినిష్ చేయాలి. 11 to 2 o'clock వరకు 1 లీటర్ ఫినిష్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టైము. 11 to 2 o'clock వరకు 1 లీటర్, 2 to 4 to 5 మధ్యలో 1 లీటర్ ఫినిష్ చేయాలి. మళ్ళీ ఈవినింగ్ 5 to 7 లోపల ఒక హాఫ్ లీటర్, లేదంటే 700 ml ఆల్మోస్ట్. మనం ఇలాగ 3.5 లీటర్ కానీ 4 లీటర్స్ కానీ ఇలా ఈ క్రమ పద్ధతులు తీసుకుంటే మనకి ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్. అండ్ అల్సర్స్ ఫామ్ అవ్వవు లోపల, యాసిడ్స్ రిఫ్లెక్సెస్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఉండకపోతాయి మనకి. సో ఎప్పుడైతే వాటర్ ఎక్కువ తాగుతాం, ఎప్పుడైతే ఇవి అధికంగా అయిపోతే టీత్లో నుంచి మనకి స్మెల్ రావడం ఒకటి, మౌత్లో నుంచి కొంతమంది గమ్స్లో నుంచి బ్లడ్ రావడం, ఇవన్నీ జరగడానికి కారణం ప్రత్యేకంగా వాటర్ తాకపోవడం వల్ల. సో ఈ క్రమ పద్ధతిలో మనం రెగ్యులర్గా వాటర్ తాగితే, ఎందుకంటే చాలామంది ఈవినింగ్ 7 దాటిన తర్వాత ఎక్కువ తాగుతుంటారు, నిద్ర డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్ దాటిన తర్వాత తాగితే ఎక్కువ సార్లు నిద్ర డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుందంటే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈవినింగ్ 7 దాటిన తర్వాత అధికంగా వాటర్ తాగకుండా, ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా సరే బిఫోర్ 7 లోపల తాగేసి, ఏదన్నా తాగాలంటే నిద్ర పట్టకపోతే కొద్దిగా పాలలో కొద్దిగా పిస్తా పౌడర్ కలుపుకొని తాగితే మంచి నిద్ర పడుతుంది. అది కూడా చాలా తక్కువ పాలు తీసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ మనం వాటర్ తాగితే మాత్రం స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుంది. స్పెషల్లీ స్కిన్ కంటే ఇంపార్టెంట్ మౌత్ హైడ్రేటెడ్గా ఉండాలి. ఎప్పుడైతే డ్రైగా అయిపోతుందో మౌత్, అప్పుడే స్మెల్ రావడము, టీత్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి నీళ్లు సరిగా తాగాలి. అండ్ దాంతోపాటు మనం నీళ్ళు ఎంత మంచిగా తాగుతామండి అంటే, స్పెషల్లీ ఇర్రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్. మేము నీళ్ళు బాగానే తాగుతూ ఉంటాం కానీ టైంకి తినం ఫుడ్. వీటన్నిటికీ కనెక్షన్ ఏముంది మేడం అంటే చెప్తాను. మనం టైంకి తినకపోతే ఫుడ్, మనం ఎప్పుడైతే జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటాము, లేట్గా తినడం వల్ల యాసిడ్స్ నేను చెప్పినట్టు ఎక్కువ రిలీజ్ అవుతాయి. దానివల్ల మౌత్ అంతా స్మెల్, మౌత్ స్మెల్ వస్తే ఫస్ట్ డ్యామేజ్ అయితే టీతే, గమ్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. ఆ గమ్స్ డ్యామేజ్ అవుతేనే మనకి ఇన్ఫెక్షన్స్, పసర్లు, మనకి స్మెల్ రావడం, ఇవన్నీ కారణం అవుతుంది అనమాట. అల్సర్స్ కూడా వస్తుంటాయి కొంతమంది, మౌత్ అల్సర్స్. ఇవన్నీ ప్రాపర్ వాటర్ తాకపోవడం వల్ల. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువగా ఫాస్టింగ్స్ చేస్తుంటారు విపరీతమైన. కొంతమంది అయితే ఆడవాళ్ళు ప్రత్యేకంగా అల్సర్స్ తొందరగా ఆడవాళ్ళకి వస్తుంటాయి. ఎందుకంటే వారంలో 2-3 రోజులు ఫాస్టింగ్సే ఉంటాయి, వీళ్ళు ఉంటారు అనమాట. సో అలాగే ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఓవర్ ఫాస్టింగ్ ఇన్ ద సెన్స్ పొద్దునే తినేస్తారు, ఇంకా పగలంతా తినకుండా నెక్స్ట్ డే ఎప్పుడో తింటారు. ఈ మధ్యలో అసలు వాటర్ కూడా తాగరు కొంతమంది. సో ఏదైనా ఫ్రూట్ కూడా తినరు. అలాంటి కండిషన్స్లో ఉండే వాళ్ళు కూడా టీత్ ప్రాబ్లమ్స్, అల్సర్స్ ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉంటే
స్పెషల్లీ టీత్ ప్రాబ్లం, గమ్ ప్రాబ్లం, మౌత్ స్మెల్స్ మాత్రం ప్రత్యేకంగా నీళ్లు తాకపోవడం వల్ల, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటారు. అంటే ఏమైనా ఇంట్లో వండే ఫుడ్, మంచి ఫుడ్, వెజిటబుల్స్, ఆకుకూరలు, మంచిగా జ్యూసెస్ తాగితే ఓకే. వీళ్ళు బాగా బయట తినేసి పిజ్జాలంట, బర్గర్లంట తినేసి మార్నింగ్ బ్రష్ కూడా చేయరు. అండ్ ప్రత్యేకంగా బ్రషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మార్నింగ్ బ్రష్ చేసుకోవాలి, ఈవినింగ్ పూట మ్యాక్సిమం కొద్దిగా లైట్గా బ్రష్ చేసుకొని, పసుపు ఉంటుంది కదా, పసుపు కొద్దిగా వాటర్లో వేసుకొని గోరువెచ్చని వాటర్లో నోరు పుక్కలిచ్చే, కొద్దిగా పుక్కలిచ్చిన తర్వాత గోరువెచ్చని వాటర్ తాగి పడుకొని, చాలా తక్కువ మోతాదులో. మన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది పసుపు. చాలామందికి నేను చెప్తుంటాను, ఎవరికైనా సరే ఇన్ఫెక్షన్ వస్తే కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ కొద్దిగా తీసుకోండి, కొద్దిగా పసుపు తీసుకొని 2 కలుపుకొని టీత్కి మంచిగా బ్రష్ లాగా చేతితో తీసేసుకొని, చిన్నప్పుడు మనకి వేప పుల్ల కానీ చేతితో కానీ మనం వాష్ చేసేవాళ్ళం. అంత క్లీన్గా నీట్గా ఉండేది మనకి టీత్. అండ్ టీత్ కూడా చాలా తెల్లగా ఉండేవి మంచిగా. సో అద్భుతంగా పనిచేస్తుంది. నోట్లో దుర్వాసనలు రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, అండ్ టీత్ కూడా ఎల్లోయిష్గా కాకుండా మంచిగా బ్రైట్గా ఉండడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేసే బెస్ట్ టిప్, కొద్దిగా పసుపు, దాల్చిన చెక్క పౌడర్ 2 కలుపుకొని టీత్ మంచిగా మసాజ్ లాగా మంచిగా ఇది చేసుకుంటే మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా, స్మెల్స్ రాకుండా. అండ్ నేను ఏమంటానంటే, ఇలా ఎవరికనేది ప్రత్యేకంగా ప్రజెంట్ ఎవరైతే మౌత్ స్మెల్స్తో కానీ ఇలాంటివి ఏమైనా సఫర్ అవుతుంటే నీళ్ళు బాగా తాగాలి. ప్రత్యేకంగా కుకుంబర్స్ బాగా తీసుకోవడం, ఫైబర్ ఉన్న ఫుడ్లు ఎక్కువ తీసుకోవడము, జ్యూసెస్లో క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ రెగ్యులర్ తీసుకోవడము, డైలీ పొద్దున ఒక కీర, సాయంత్రం ఒక కీర తినడము. దాంతోపాటు కొద్దిగా పసుపు, దాల్చిన చెక్క పౌడర్ 2 కలిపి పెట్టుకొని సమపాలంలో పొద్దున్న బ్రష్ అయిన తర్వాత మామూలుగా మనం టూత్పేస్ట్ కూడా చూసుకొని వాడాలి. ఎందుకంటే మనకి న్యాచురల్ టూత్పేస్ట్ కూడా ఎక్కువ వస్తున్నాయి, అవి వాడితే సరిపోతుంది మార్నింగ్స్. దాంతోపాటు కొద్దిగా ఆ పౌడర్ని తీసుకొని మౌత్ని ఇలా క్లీన్ చేసుకొని గోరువెచ్చని వాటితో పుక్కలిస్తే చాలా రిజల్ట్స్ వస్తాయి. మౌత్ ప్రాబ్లమ్స్ అండ్ టీత్ స్పెషల్లీ ప్రాబ్లమ్స్ లేకుండా, టీత్ కూడా మంచిగా డార్క్ ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి కదా, అది కూడా మంచిగా మనకి వైట్ కలర్లోకి ఫామ్ అవుతాయి. సో ఇంకొక అద్భుతమైన టిప్, చాలామందికి టీత్ తొందరగా ఊడిపోతుంటాయి. మా పిల్లలకి టీత్కి మధ్యలో ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల స్మెల్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి అంటుంటారు. సో వాళ్ళలో ఫస్ట్ ఒక టిప్, పసుపు విత్ దాల్చిన చెక్క పౌడర్ని మనం మౌత్ అంతా ఇలాగ చేసుకొని చేయడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే, అరిటాకు ఉంటుంది కదా, అరిటాకుని ఇలా తీలిస్తే మధ్యలో వైట్ కలర్ తొర్ర ఉంటుంది చూడండి, అది అద్భుతంగా పనిచేస్తుంది. హై ఫైబర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది ఇది. సో దాన్ని తీసుకొచ్చి ఒక ఇంత పీస్ని తీసుకొని 2 లవంగాలు వేసి దంచి, ఆ దంచితే కొద్దిగా జిగురు మనకి పీచులాగా వస్తుంది పదార్థం. ఆ పీచుని కొద్దిగా బ్రష్ మీద వేసుకొని మంచిగా బ్రష్ చేయండి. అసలు టీత్ ఎంత అద్భుతంగా ఉంటాయి, స్మెల్ ఉండదు, అండ్ టీత్ షైనీగా ఉంటాయి, మౌత్ గమ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎప్పుడన్నా మనం బయట ఏదైనా ఫుడ్ తిన్నాం, సంథింగ్ ఇంట్లో కూడా ఏదైనా నాన్ వెజ్ తిన్నామంటే పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతుంటాయి అంటుంటారు. అలాంటి ఇష్యూస్ కూడా రాకుండడానికి న్యాచురల్గా బెస్ట్ రెమెడీస్ 2. పొద్దున్నే పడుకునే ముందు కొద్దిగా పసుపు, దాల్చిన చెక్క పౌడర్ కొద్ది చేతిలో తీసుకొని మంచిగా ఇలా మనం చేతితో ఇలా తీసేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్తో పుక్కలిస్తే తెల్లగా అవుతాయి అండ్ మౌత్ స్మెల్స్ ఉండవు. అదే మనం గమ్స్ ప్రాబ్లం పోవాలంటే అరిటాకు మనం అన్నం తింటాం కదా, అరిటాకు మధ్యలో వైట్ కలర్ ఉంటుంది కదా, దాన్ని తీసి చిన్న ముక్క తీసుకొని 2 లవంగాలు వేసి దంచి పేస్ట్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దాన్ని కొద్దిగా మంచిగా బ్రష్లోకి తీసుకొని మంచిగా బ్రష్ చేస్తామనుకోండి, అసలు అద్భుతంగా టీత్ స్ట్రాంగ్గా. అండ్ పిల్లల్లో కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, టీత్ ప్రాబ్లమ్స్, అవి రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా, అండ్ హెల్దీ టీత్ని కూడా మనం చూడొచ్చు. సో ఈ 2 టిప్స్తో పాటు ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందా అంటే, మనం ఎక్స్టర్నల్ బయట క్లీనింగ్ అండి, మనం ఇంటర్నల్గా బాగుంటే అప్పుడు మనం ఏ టిప్ ఫాలో అవ్వకపోయినా కూడా మనకి అద్భుతంగా మౌత్ మంచిగా ఉంటుంది, స్మెల్స్ ఉండవు, టీత్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. అది ఇంటర్నల్గా ఏంటి, అది ఫస్ట్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాటర్ ఎక్కువ తాగడం, జంక్ ఫుడ్స్ బంద్ చేసి జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడం, కీరాలు ఎక్కువ తీసుకోవడం. సో ఇవన్నీ తీసుకుంటూ ఉంటే అక్కడే 70% మీకు ఏ టిప్ ఫాలో అవ్వకుండా కూడా మీకు ప్రాబ్లం పోతుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది ఫాలో అవుతూ నేను చెప్పిన టిప్స్, దాంతోపాటు వాటర్ ఇంటేక్ ఇవన్నీ తీసుకుంటుంటే మాత్రం మనకి టీత్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.